మరి మనకి ఈ ఈ సంవత్సరం దేవుడు, ఈ సంవత్సరం కాదు, మనం బ్రతికినంత కాలం ఒక వాగ్దానం ఇచ్చాడు ఈ సంఘానికి. ఆ వాగ్దానాన్ని మొట్టమొదట మనం చదువుకుని మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యేసు ప్రభు అనండి, పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఇది మనకి దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి అంటే యోహాను సువార్త 1:16 యేసు ప్రభు అని ఉండదు అక్కడ, ఆయన పరిపూర్ణతలో నుండి అని ఉంటుంది. అంటే హిజ్ ఫుల్నెస్ వీ హ్యావ్ ఆల్ రిసీవ్డ్ గ్రేస్ అపాన్ గ్రేస్. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మరి దీని ద్వారా మన చర్చిని ఇంకా బ్లెస్ చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆశీర్వదించబడ్డాం, ఇంకా దేవుడు కృప వెంబడి కృపనే ఇవ్వబోతా ఉన్నాడు. అయితే దీనిలో భాగంగా మనము ఒక విషయాన్ని చెప్పుకున్నాం పోయిన వారం. ఏమనంటే నీతి, అంటే యేసు ప్రభువారు ఎలా మనల్ని నీతిమంతులుగా చేశారు. నీతి అంటే వీఆర్ గాడ్స్ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్ అనే ఈ టాపిక్ని ఒక మార్చి 5th వరకు మనం చెప్పుకోవాలని అనుకున్నాం. అక్కడి నుంచి వీఆర్ ఫర్గివెన్ ఇన్ క్రైస్ట్ అని ఆ సబ్జెక్ట్ని చెప్పాలని అనుకున్నాం. అలా కాబట్టి 2 నెలలు దేవుని నీతి, గాడ్స్ రైచియస్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ వారం నుంచి ఆ సిరీస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. దేవుని నీతి, ఇది చాలా చాలా అసలు బైబిల్ అంతా దీని మీద ఆధారపడి ఉంది. కొన్ని విషయాల్ని నేను మీకు ఈ వారం ఇంట్రడక్షన్ లాగా కొన్ని విషయాలను చెప్పి నెక్స్ట్ వీక్ని చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. ఇది ఒక ఎలాంటిదంటే ఒక మర్రి చెట్టు లేకపోతే రాయి చెట్టు అంటారు కదా, అది ఓడలు, అది మామూలుది కాదు. దాన్ని ఎవరు కట్ చేయలేరు, దాన్ని ఎవరు పడగొట్టలేరు, మళ్ళీ వస్తూనే ఉంటుంది అది. అలాంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇది బైబిల్లో నేను నిన్న గూగుల్లో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ 600 అబోవ్ టైమ్స్ ఇది ఈ రైచియస్నెస్ అనే వర్డ్ ఉపయోగించాడు. 600కు పైగా అన్ని రిఫరెన్స్లు మనకి దీంట్లో కనబడతాయి. నేను అన్నీ మనం చెప్పుకోలేం, కానీ కొన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఈ వారము అసలు దేవుని నీతి అంటే ఏంటి, అలాగే ఎలా దేవుని నీతిమంతులుగా మనం చేయబడ్డాం, మనం అసలు ఎందుకు ఓడిపోయిన వ్యక్తులుగా జీవిస్తున్నాం, ఇలాంటి నీతిని మన దగ్గర ఉండి కూడా ఎందుకు మనం అలా జీవిస్తున్నాం, ఈ 3 విషయాలు త్వరగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా నీతి ఎన్ని రకాలు, నీతి ఎన్ని రకాలు అని అంటే సాధారణంగా మనకి ఏం తెలుసు అంటే, నీతి అంటే మనం ఏదో పుణ్యకార్యాలు చేస్తాం, మనం ఏదో మంచి కార్యాలు చేస్తాం, దాని ద్వారా ఏదో నీతి మనకు వస్తుంది. కాబట్టి స్వనీతి మేబీ కొన్నిసార్లు నేను మంచిదే, అది ఏమి తప్పేం కాదు, స్వనీతిగా ఉండడము తప్పేం కాదు. కానీ దానివల్ల నువ్వు పైకి రావడం అనేది మళ్ళీ ఎంత పైకి వచ్చావో అంతే కిందకి వెళ్ళిపోవచ్చు. అందుకని దాని మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. మనం దయచేసి చదువుదాం. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఇక్కడ 2 సార్లు మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ చదివితే ఆ 3వ వచనాన్ని ఎవరు నీతికి లోబడమంటున్నాడో, నీ స్వనీతిగా దేవుని నీతిగా, మీరు ఆన్సర్ చెప్తా ఉంటేనే ముందుకు వెళ్తుంది అనమాట. దేనికి లోబడాలి అంటే ఎన్ని రకాల నీతులు ఉన్నాయని తెలిసింది మనకి. స్వనీతి ఉంది, దేవుని నీతి ఉంది. దేవుడు ఏం కోరుకుంటాడంటే ఎప్పుడు నీ స్వనీతిని దాన్ని నువ్వు కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకో, లేకపోతే దాన్ని సరి చేసుకో, నీ స్వనీతిని బాగు చేసుకో అని చెప్పడు. ఎప్పుడు అసలు నీ స్వనీతి గురించి ఆయనకు అవసరం లేదు. దేవునికి ఏం కావాలంటే దేవుని నీతిని నువ్వు తీసుకున్నావా లేదా, దేవుని నీతి ప్రకారంగా నువ్వు ఉన్నావా లేదా, లేకపోతే దేవుని నీతిని నువ్వు ఎరుగుదువా లేదా, లేకపోతే దేవుని నీతిని నువ్వు లోబడ్డావా లేదా దేవుని నీతికి. ఇది దేవునికి కావాలి. దేవుని నీతి అనండి అందరూ. నీ నీతి కాదు, మన నీతి కూడా ఉంది. దానికి ఒక పేరు పెట్టారు బైబిల్లో. ఏమనంటే నీ స్వనీతికి ఒక పేరు ఉంది. నీ స్వనీతి దేనితో సమానం అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఏమని, మురికి గుడ్డలతో సమానం. అంటే మన నీతి నువ్వు మంచి కార్యము చేస్తే వచ్చే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ స్వనీతి, అది దేంతో సమానం, మురికి గుడ్డతో సమానం. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ చెప్పే మాటలే. మీకు వెంటనే అనుకోవచ్చు, అయితే అయ్యా మంచి కార్యాలు చేయొద్దా అంటే
దేవుని నీతిని తెలుసుకుని చేసే కార్యాల నుంచి వచ్చే ఫలము మంచి ఫలం. నీ స్వనీతిని బట్టి వచ్చే, నీతిని బట్టి వచ్చే మంచి కార్యం అంటాం చూసారా, అది మురికి గుడ్డ. అందుకని దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి? ఆ 3వ వచనంలో నువ్వు ఏమి ఎరగాలి అంటే నీకు ఏం తెలుసుకోమంటున్నాడు? నిన్ను దేవుని నీతి ఏంటో తెలుసుకోమంటున్నాడు. అంతేగాని నువ్వు మంచోడువా చెడ్డోడువా అది కాదు దేవుడు తెలుసుకోమన్నది. ఇప్పుడు చెప్తాను ఏమనంటే, మీరు చర్చికి నేను పాపిని అని తెలుసుకోవడానికి చర్చికి రావాల్సిన లేదని చెప్తాను. నువ్వు నీతిమంతుడు అని చెప్పడానికి మాత్రమే చర్చి కావాలి. హల్లెలూయా. ఆ నీతి, దేవుని నీతిమంతుడు నువ్వు అని చెప్పడానికి మాత్రం చర్చి కావాలి. ఇంకా ఆ మాట ఇంకా ఎక్కడ చెప్పరు. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు నీతిమంతుడు అనే మాట చర్చిలో తప్ప ఇంకెక్కడ చెప్పరు. కాబట్టే నువ్వు చర్చికి రావాలి. చూడండి, స్వనీతిని ఆయన ఏమంటున్నాడంటే నీతిని ఎరగాలి, ఆయన నీతిని. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, నీ స్వనీతిని స్థాపించుకున్నావు, అది మంచిది కాదు. నీ స్వనీతిని ఎంత ఎస్టాబ్లిష్ చేసుకుంటే అంత ప్రమాదం, అంత ప్రమాదం. అది చాలా డేంజర్. నువ్వు ఒక డేంజర్ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు అన్నమాట, నీ స్వనీతిని కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటే. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేనికి లోబడతలేదు? దేవుని నీతి, మన నీతి కాదు. మనం ఎప్పుడు కూడా లోబడాల్సింది దేనికంటే దేవుని నీతికి లోబడలేదు. అంటే రోమా సంఘానికి ఏం తెలుసు? దేవుడు తెలుసు, దేవుడు తెలుసు, ఆ ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, వారికి అన్నీ తెలుసు. కానీ ఏం తెలీదు? దేవుని నీతి తెలీదు. దేవుని నీతి తెలియకపోతే వాళ్ళు ఎవరు చెప్పండి? మురికి గుడ్డలు అనండి అందరూ. మురికి గుడ్డలు, వాళ్ళు మురికి గుడ్డలు. మురికి గుడ్డ ఎక్కడ ఉంటుంది? అల్మార్లో ఉంటుందా? మీ పట్టు చీర పక్కన ఉంటుందా? మసిగుడ్డలో మీ పట్టు చీర పక్కన ఎలా హ్యాంగర్కి పెడతారా? చెప్పండి, పెట్టరు. అంటే దేవుని నీతి తెలియకుండా నీకు ఎన్ని తెలిసినా సున్నాయే, నీకు ఎన్ని తెలిసినా సున్నాయే. దేవుని నీతి ఏంటో తెలియాలి. అందుకని దయచేసి గమనించిన ఈ వచనం మనకి ఏం చెప్తా ఉందంటే, 2 నీతులు ఉన్నాయి. ఒక నీతి స్వనీతి, రెండవది దేవుని నీతి. ఇప్పుడు నిన్ను ఏం తెలుసుకోమన్నాడు అందులో? ఆ వచనంలో దేవుని నీతిని ఎరగాలి, దేవుని నీతిలో నువ్వు స్థాపించబడాలి, నువ్వు స్థాపించబడాలి. ఈ 2 విషయాలు, దేవుని నీతిని ఎరిగి దాంట్లో నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ విషయాన్ని ఇక్కడ రోమాపత్రిక 10:3లో మనకి చెప్పాడు. అయితే ఎలా దేవుని నీతిమంతులుగా మనం చేయబడ్డాం, ఇది చాలా అవసరం. ఎందుకంటే దయచేసి దానికి ముందుగా ఇంకొక 2 రెఫరెన్స్లు చదువుతాను, దయచేసి గమనించండి. రోమాపత్రిక 3:20 అసలు ఈ స్వనీతి ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఎక్కడి నుంచి వచ్చిందో గమనిద్దాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ఆయన దృష్టికి నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా, దేవుని నీతి నీకు తెలియకపోతే, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఈ లోక సంబంధమైన క్రియలు. ధర్మశాస్త్రం అంటే అదేదో పెద్ద, అంటే అది స్పిరిచువల్ వర్డ్ లేకపోతే ఏదో అనుకోవద్దు. ధర్మశాస్త్రం అంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, అంటే ఈ లోకంలో పుణ్యకార్యం చేస్తే నీతి వస్తుందని మనం చెప్తాం, చాలామంది చెప్తారు. అది ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును అనండి, ఏ మనుష్యుడు అంటే మనం కూడా దాంట్లో ఉంటాం. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నువ్వు ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ఇది జరిగే పని కాదు అనండి అందరూ, ఇది జరిగే పని కాదు. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఇందులో. పౌలు ఎక్కడ కొంచెం బ్యాలెన్స్ చేద్దాం, సంఘం ఒకవేళ సంఘస్థులు వెళ్ళిపోతారేమో, సంఘస్థులు మరి మానేస్తారేమో అని ఆయనకి భయం ఏం లేదు. ఆయన ఒకటే రూఢిగా చెప్పాలనుకున్నాడు. ఏమనంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే, ఆ క్రియలు కనుక చేస్తే దాని మూలంగా ఏ మనుష్యుడు, అక్కడ ఏమంటాడంటే ధర్మశాస్త్రము నీకు చాలా స్పష్టంగా చెప్పాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవి నువ్వు ఏం చేసినా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని
తీర్చబడ్డ. ఇక్కడ క్లియర్, ఇంకా దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకా మీరు డౌట్ ఉందంటే అది మీ ఇష్టం. ఇంకా డౌట్ ఉందంటే ఇంకా మరి అది మిమ్మల్ని ఏం చేయాలో దేవుడికి తెలుసు, నేనేం చేయలేదు. అది అందుకని రెండోది ఇంకొకసారి చెప్తున్నాడు. ఈ రోమ సంఘానికి చెప్పాడు ఈ మాట, మరలా గలతీ సంఘానికి చెప్తున్నాడు. చూడండి 2:16. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున. చాలా జాగ్రత్తగా ఉంచండి. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును. అంటే ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా అంటున్నాడు లాస్ట్లో. మీరు చదవండి ఆ వచనం. అంటే ఇది చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఇక దాంట్లో నువ్వు డౌటే లేదు. నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నువ్వు అనుకుంటున్నావేమో నాకు పుణ్యం వస్తుంది, నేను నీతిమంతుడిని అవుతాను, లేకపోతే నేను అది అవుతాను ఇది అవుతానని. ఎట్టి పరిస్థితులు అవ్వవు, జరిగే పని కాదు. 2 రిఫరెన్సులు కూడా చాలా స్పష్టంగా ఏ మనుష్యుడును నీతిమంతుడని తీర్చబడడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కొంతమంది చేస్తే వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నీతిమంతుడు అవ్వో, నువ్వు ఎన్నిసార్లు చేయి, నువ్వు ఎంతగా ప్రయత్నం చేయి, కానీ నువ్వు నీతిమంతుడు అవ్వని దానికి ఎందుకు పరిగెడుతున్నావు? దాని వెనకాల నీతిమంతుడు కావు, అవునా కాదా? హలో, నీతిమంతుడు కావు చెప్తుంది వాక్యం. కానప్పుడు మరి ఎందుకు దాని వెనకాల పరిగెడుతున్నావు? మంద ఎలా ఉంటుందంటే, ఏదోలేండి కొంచెం అది కూడా చేయాలి, కొంచెం ఇది కూడా చేయాలి. అలాగంటే మనోళ్ళకి ఎంత జ్ఞానము. కూరలో ఒకటేస్తే సరిపోద్ది, అన్నీ వేయాలి కదా అంటారు. అంటే వాక్యాన్ని దేంతో అయినా పోల్చేస్తాం మనం. దయచేసి ఆ వాక్యంతోనే సరిచూడాలి. మరి పౌలు గారు మరి ఎలా మేము నీతిమంతులం? అక్కడే రాశాడు ఒక విషయాన్ని. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచితేనే నువ్వు నీతిమంతుడు. అయితే మరి ధర్మశాస్త్రం కూడా దేవునికి సంబంధించింది కదా, ఎందుకు మరి అది పాటిస్తే నేను నీతిమంతుడిని కాదు అని అంటే, ఆ గలతీ పత్రిక 3:12 నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని. చెప్పండి, ఏం కాదు అది? ఇప్పుడు నీతిమంతుడు, దేవుని నుంచి వచ్చే నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. ధర్మశాస్త్రం ఏం కాదు? విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు విశ్వాస సంబంధమైనది కానప్పుడు దేవుడికి నీకు అసలు ఆ సంబంధం ఏర్పడిందే దేని ద్వారా? విశ్వాసం ద్వారా. వెరీ గుడ్, బాగానే మీరు ఫాలో అవుతున్నారు. విశ్వాసం ద్వారా. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం కాదు? విశ్వాస సంబంధమైనది కాదు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అయ్యే పరిస్థితే లేదు, అది జరిగే పనే కాదు. ఇప్పుడు నువ్వు ఏమాత్రమైనా దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే నీకున్న ఆప్షన్ ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసము దేంట్లో ఉంది? యేసుక్రీస్తు నందలి విశ్వాసం, ఆయన చేసిన కార్యములో విశ్వాసం. అంతేగాని నీ పనుల్లో విశ్వాసం కాదు. మళ్ళీ విశ్వాసంలో కూడా 2 ఉన్నాయి. ఏంటంటే, నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నానండి, విశ్వాసంతో అది జరుగుతుందని చూస్తున్నానండి, అది విశ్వాసం కాదు. ఇలా జరుగుతుందని మరి ఏంటంటే అదంటే అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు చేసిన కార్యమును నువ్వు విశ్వసిస్తున్నావు. అప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. ఏంటంటే, నీకేదో ఉద్యోగం కావాలి వస్తుంది, నీకేదో పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవుద్ది, పెళ్ళి అయ్యి తెలుస్తుంది అసలు కష్టాలు. అలా అందుకని అవన్నీ ఉద్యోగం రానంతసేపు రాలేదంట, వచ్చాక ఎప్పుడు హాలిడే ఇస్తాడు అని చూస్తాడు. దయచేసి గమనించండి ఎలా మనము ఈ నీతిమంతులుగా చేయబడ్డాం. దయచేసి రోమపత్రిక నాకు చాలా ఇష్టమైన వచ్చిన, అయితే అది చదివే ముందుగా దయచేసి గమనించండి. నువ్వు ఏదో మంచి పని చేస్తే నువ్వు మంచి పని చేస్తే నువ్వు నీతిమంతుడు అవో. ఇప్పుడు ఇక్కడ రైట్ డూయింగ్ ఆర్ రైట్ బిలీవింగ్, ఏది దీంట్లో తీసుకోవాలి? నువ్వు రైట్ బిలీవింగ్ తీసుకోవాలి. అంటే
విశ్వాసం ద్వారానే, రైట్ డూయింగ్ కాదు. అంటే నువ్వు మంచి పని చేస్తే నీతిమంతుడు అవో. అయితే ఇప్పుడు చదవండి రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన, అందరూ అనండి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వచ్చేసాం. ఇప్పుడు ఎంతసేపు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రం వల్ల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీతిమంతుడు కాలేవు. ఇప్పుడు ఏం చెప్తుందంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. అయితే కాబట్టి అన్న దగ్గర దానికి ముందు నువ్వు 3 పేర్లు పెట్టుకోవాలి. నీకు ఏం పెట్టుకోవాలంటే బలహీనుడవు, శత్రువు, పాపివి. ఈ 3 అయినప్పుడు ఆయన నిన్నేం చేశాడంటే, కాబట్టి అంటే ఆ 3 పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు, అంటే నీ పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు బలహీనుడవు, శత్రువువి, పాపివి. ఈ 3గా ఉన్న పరిస్థితుల్లోనే దేవుడు నిన్నేం చేశాడంటే ఆయన రక్తము వలన, ఇక్కడ నీదేమి లేదు అనండి, నాదేమి లేదు అనండి, నీదేమి లేదు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. అంటే ఆయన రక్తం తప్ప నువ్వు నీతికి ఆధారం ఏమి లేదు నీ దగ్గర. తీర్చుకున్న తర్వాత నీకు డౌట్ వస్తుంది, అరే నెక్స్ట్ ఎలాగా అంటే నెక్స్ట్ అదే చెప్తున్నాడు, మరింత నిశ్చయముగా ఆ ఉగ్రత, రాబోయే ఉగ్రత నుంచి నేను తప్పిస్తాను. ఆల్రెడీ నువ్వు ఉగ్రతలో ఉన్నావు. ఇప్పుడు నిండా ములిగినోడికి చలి ఏముంది? చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వెవరో, మనం ఎవరో, మళ్ళీ పాస్టర్ గారిని వదిలేశారు అనుకుంటారు. మనం ఎవరో? నీతిమంతులం, పాపులం, శత్రువులం, బలహీనులం. ఈ 3 అయినప్పుడే నువ్వు నిండా ములిగినట్టు, అంతే కదా? మొత్తం మునిగిపోయి ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ నీకు వచ్చిన ఏంటి? మరి నన్ను నీతిమంతుని చేశాడండి, ఓకే, మరి నెక్స్ట్ నీతిమంతుని చేశాక నేను తప్పు చేస్తే అంటే అక్కడ చెప్తున్నాడు ఆల్రెడీ నువ్వు మునిగి ఉన్నావురా నాయన, ఇంకా నిన్ను నీతిమంతుని చేశాడనే గమనంలో ఉండాలి అంతే నువ్వు. అంతేగాని అందుకే నీకు డౌట్ వస్తుందని చెప్తున్నాడు. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. దయచేసి గమనిద్దాం, చూడండి. అందుకని ఎప్పుడు కూడా నీతిమంతుడు అనేది ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, నీ ఫీలింగ్ అయి ఉండకూడదు అది. నేను ఇంకొక విషయం చెప్తాను, గమనించండి. ఇప్పుడు క్రియలు చేసి నీతిమంతుడు, ఇప్పుడు క్రియలు నువ్వు చేసి నీతిమంతుడు అవడానికి విశ్వాసం అవసరమా? ఇందాక మనం చదివాం, ఆ ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ద్వారానే నీతిమంతుడు అవుతావు. అయితే ఇక్కడ గమనించండి, క్రియలు చేసి నీతిమంతుడు అవడానికి విశ్వాసం అవసరమా? చెప్పండి. దానికి ఎందుకు విశ్వాసం? నువ్వు ఉద్యోగం చేశాడు, జీతం వచ్చింది, దానికి ఎందుకు విశ్వాసం? చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు ఉద్యోగం చేసావు, బోనస్ వస్తే దానికి కావాలి విశ్వాసం. ఎంత బోనస్ ఇస్తాడో, ఎందుకంటే నీ కష్టార్జితం కాదు. ఇప్పుడు వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుసు, హైక్ అంటాం, హైకేనా, ఎంత హైక్ ఇస్తాడు, దానికి కావాలి విశ్వాసం. ఎందుకంటే ఏమో ఆడిష్టం, అది నీ చేతుల్లో లేదు. శాలరీ మాత్రం ఎవరి చేతుల్లో ఉంది? నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు, నీకు శాలరీ ఇచ్చాడు అంతే. ఇప్పుడు నువ్వు క్రియలు చేసి నీతిమంతుడు అవుతే దానికి విశ్వాసం అవసరం లేదు. విశ్వాసం అవసరం లేనప్పుడు నువ్వు దేవునికి ఇష్టడు కాదు. కాబట్టి అక్కడ క్లియర్. అందుకే అలాగే ఇంకొక విషయం చెప్తాను, చూడండి. నువ్వు పాపివి అని నమ్మడానికి విశ్వాసం కావాలా? చెప్పండి. దానికి అవసరం ఏముంది? దానికి ఫెయిత్ ఎందుకు? నేను పాపినని చెప్పడానికి ఫెయిత్ ఎందుకు? నీకే తెలుసు నువ్వు పాపివో కాదు, అవునా కాదా? దానికి ఫెయిత్ అవసరం లేదు. యేసు రక్తము చేత నేను నీతిమంతుడిని అని చెప్పడానికి ఫెయిత్ కావాలి. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఈ రెండింటికి విశ్వాసం అవసరం లేదు. క్రియలు చేసి నీతిమంతుడు అనిపించుకోవడానికి విశ్వాసం అవసరం లేదు. నేను పాపినని చెప్పడానికి విశ్వాసం అవసరం లేదు. కానీ నేను నీతిమంతుడిని యేసు రక్తమును బట్టి అని చెప్పడానికి, అని డిక్లేర్ చేయడానికి నీకేం కావాలంటే ఫెయిత్ కావాలి, విశ్వాసం కావాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా యేసు ప్రభు రక్తమును బట్టి నేను నీతిమంతుడిని అని డిక్లేర్ చేయడానికి నీకు ఫెయిత్ కావాలి. దయచేసి ఎప్పుడు కూడా ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే చూడండి, మనకి క్రియలు చేసి నీతిమంతుడు అవ్వడానికి విశ్వాసం అవసరం లేదు అనడానికి గలతీ పత్రిక 3:12 చదవండి. 3:12 జస్ట్ ఒక రెఫరెన్స్ మీరు రాసుకుందరు. కానీ నీతిమంతుడు
విశ్వాసం ఆ మూలంగా నీతిమంతుడు అంటే జీవించును. యేసు ప్రభు రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడిన వాడు మాత్రం వాడికి ఒక ఫుడ్ ఉంది. ఇప్పుడు చూడండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒక ఫుడ్ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఒక ఫుడ్ ఉంటుంది. అలాగే యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వాడికి ఒక ఫుడ్ ఉంది. ఏంటి ఆ ఫుడ్ చెప్పండి? నీతిమంతుడు దేంతో బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. యేసు ప్రభు రక్తమునందలి విశ్వాసం. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మనము నీతిమంతులం ఎలా అయ్యామంటే యేసు రక్తము చేత నీతిమంతులుగా చేయబడ్డాం. అయితే మరి మనం ఎందుకు ఓడిపోయిన జీవితం జీవిస్తున్నాం? మరి ఈ రక్తం ఇంత విలువైన ఆ రక్తానికి ఒక పేరుంది, అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. అలాంటి రక్తములో కడగబడి నువ్వు బయటికి తీయబడితే నీతిమంతుడిగా తీర్చబడ్డావు, డిక్లేర్ చేసుకున్నావు, నేను నీతిమంతుడిని యేసు రక్తం ద్వారా అని. మరి ఎందుకు మనకి ఓడిపోయిన జీవితం? ఎందుకు ఇలాంటి లైఫ్ మనకి కలుగుతుంది? ఎందుకు సాతాను మనల్ని ప్రతిసారి అటాక్ చేస్తుంది మన లైఫ్ మీద అని అంటే, దయచేసి 3 విషయాల్ని మనం గమనించాలి. మనం అన్యులకి మనకి తేడా ఒకటి ఉంది. అన్యులు ఏం చేస్తారంటే అన్నిటిని వెతికి అప్పుడు దేవుణ్ణి వెతుకుతారు, అన్నీ సమకూర్చుకుని దేవుని వెతుకుతారు. కానీ మనకి సిస్టమ్ అది కాదు. నీతిమంతుడి సిస్టమ్ ఎలా ఉందంటే, దేవుడు నిన్ను ఎలా బతకమన్నాడంటే, చూడండి, నన్ను మార్చిన ఈ వచనం, నా జీవితాన్ని ఏదైతే మార్చిందో అదే వచనం చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆ పైన మీరు చదివితే టైం లేదు కాబట్టి నేను చదివించట్లే. పైన ఏముంటుందంటే, నీకేం కావాలి? ఫుడ్ కావాలి, బట్టలు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, నీడ్స్ ఇవన్నీ కావాలి. యేసు ప్రభు ఇవన్నిటి గురించి చెబుతూ చాలా వివరణ, ఆ పారాగ్రాఫ్ చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా అంటే మన జీవితంలో డిసప్పాయింట్మెంట్ వచ్చినా, లేకపోతే నిరుత్సాహంగా మనకి కొంచెం మనసు బాగోలేనప్పుడు ఆ పారాగ్రాఫ్ చదవండి. నేను ఎప్పుడు అది చదువుతాను, చాలా ఇష్టం నాకు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన లైఫ్ని చాలా ఈజీ చేశాడు. సొలొమోను చాలా టఫ్గా చేశాడు. సొలొమోను ఏమన్నాడంటే, ఆ చీమలను చూడండి, అవి వాటిని చూసి నేర్చుకోమన్నాడు. అవి ఏ కాలంలో అంట కూర్చుకుంటే అంట, ఏ కాలంలో? అది వేసవి కాలంలో ఆ బెల్లము, ఆ స్వీటు అంతా తెచ్చుకొని పోగేసుకుని అవి శీతాకాలంలో, వర్షాకాలంలో తింటాయంట. వాటిని చూసి నేర్చుకోమన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎంత గొప్ప బోధకుడు అంటే, ఎంత గొప్ప ప్రభు అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటినే అంత ఘనంగా చూస్తున్నాడే, వాటికంటే మీరెవరు? శ్రేష్ఠులు. హల్లెలూయా. మీరే చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా. ఎందుకంటే సొలొమోను జ్ఞానం వేరు. అందుకే అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏంటి ఆ గొప్పతనం అంటే ఇదే. సొలొమోను చీమలు చూసి నేర్చుకోమన్నాడు. యేసు ప్రభు అన్నాడు, పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠుడవు, అవే విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, నువ్వెందుకు బాధపడతావు? నీ లైఫ్కి నేనున్నా అన్నాడు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు ఆ అధ్యాయం ఎప్పుడు మర్చిపోవద్దు, అది చదువుకుంటా ఉండండి. అందుకని ఈ 33 ఏమన్నాడు చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట అంటే ఆ మొదట కంటే ముందు నీకు చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి? నీకు అనారోగ్యం ఉంది, లేకపోతే అప్పుల బాధలో ఉన్నావు, లేకపోతే నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నిటికంటే ఉన్నాయి, అవి దీనికంటే ముందే ఉన్నాయి. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, అవన్నీ ఉన్నాయి, కానీ మొదట నువ్వేం చేయాలంటే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అవన్నీ నీకు యాడ్ అవుతాయంట. ఇంగ్లీష్ బైబిల్ ఏమందంటే యాడ్ అవుతాయంట. యాడ్ అంటే అవి కలుస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వచ్చి కలుస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒక పొలిటికల్ లీడరో లేకపోతే ఒక సెలబ్రిటీ వెళ్తుంటే జనం ఎలాగ ఉంటారు? యాడ్ అవుతూ ఉంటారు. రమ్మని చెప్పనవసరం లేదు, వాళ్ళు చూడడానికి అలా యాడ్ అవుతూ ఉంటారు. అలాగే నీ అవసరతలన్నీ నువ్వు చెప్పుకో అవసరం లేదు, ఇంకా అవి యాడ్ అవుతూ ఉంటాయి, వచ్చేస్తూ ఉంటాయి. నీ వెనకాల ఆశీర్వాదాలు, కృప వెంబడి కృప. ఆయన నీతిని నువ్వు వెతుకుతూ ఉంటే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతా ఉంటాయి. దీని గురించి నువ్వు పాకులాడవలసిన, ఏమంటారు దాన్ని, మనం దాన్ని పాకులాడతాం అంటాం కదా, దాని గురించి కష్టపడని అవసరం లేదు. దాని గురించి నువ్వేదో ఆలోచించేసి మనం ఏదో చాలా తీవ్రంగా ఆలోచించేస్తాం. తెల్లారిపాటికి కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, అంతకు మించి సాధించేది ఏమి లేదు. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి,
కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఆ గుంతలు పడిపోయి తెల్లారికి నిద్ర ఉండదు, ముఖమంతా అదొక రకంగా వికారంగా అయిపోద్ది. కానీ మనం ఏం సాధించాం? ఏముండదు. మళ్ళీ అమృతాజనానికి డబ్బులు ఉండవు, అవి తెచ్చుకోవాలి. అందుకని దయచేసి నీకు ఒక సీక్రెట్ చెప్పాడు యేసుప్రభు వారు. నిజంగా నువ్వు యేసయ్యని నమ్మితే ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు, కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇప్పుడు నువ్వు నీ అవసరతలన్నిటిలో నువ్వేం చెప్పాలంటే ఆయన నీతిని డిక్లేర్ చేసుకుంటూ ఉండాలి. నేను నీతిమంతుడిని యేసు రక్తము బట్టి. ఇప్పుడు యేసు రక్తమును ఎప్పుడైతే నీ సమస్యకి చూపిస్తావో, జాగ్రత్తగా వినండి, యేసు రక్తమును ఎప్పుడైతే చూపిస్తూ ఉంటావో, ఆ రోజు ఐగుప్తులో ఆ రక్తమును చూసి మరణదూత ఎలా దాటి వెళ్ళిపోయిందో నీ ఇంటికి వద్దాం అనుకుంటుంది. ఏంటి? ఆర్థిక ఇబ్బందులన్నీ నీ ఇంట్లోకి వద్దాం అనుకుంటాయి. కానీ ఆ రక్తమును ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేస్తూ ఉంటావో నీ మీద నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏదో రోగం నీ దగ్గరికి రావాలనుకుంటుంది, కరోనా వైరస్ మీ ఇంట్లోకి వద్దాం అనుకుంటుంది. వద్దాం అనుకుంటే నువ్వేం చెప్పావంటే యేసు రక్తమును బట్టి నేను నీతిమంతుని అనగానే నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతి నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేసినా నువ్వేం చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా యేసు రక్తమును సమస్యకి చూపిస్తున్నావు. ఆ సమస్య ఆ రక్తం ముందు నిలబడలేదు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నీ పని ఏంటంటే యేసు రక్తము చేత నేను నీతిమంతుడిని. ఈ మాటని నువ్వు విడిచిపెట్టకూడదు, నీ లైఫ్లో ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నువ్వు దీన్ని ఏం చేయాలంటే నీకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నా, నేను చాలా జాగ్రత్తగా వినండి, ఒక పాయింట్ చెప్తున్నాను. నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసినా జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం రాడికల్గా ఉంటుంది కానీ తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చాలాసార్లు గమనించాను, ఎప్పుడైనా నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఆ రోజు అసలు చేయలేను. నువ్వు ఎప్పుడైనా టైం టేబుల్ పెట్టుకుని చూడు, రేపు ఇలా చేయాలి అనుకో, ఆ రెండో రోజున అన్నీ చెయ్యు, అన్నీ మానేస్తావు. అందుకే అన్నాను, రైట్ డూయింగ్ ఎప్పుడు నువ్వు పెట్టుకోవద్దు, రైట్ బిలీవింగే పెట్టుకోవాలి. మనం ఇలా చేద్దాం అంటే అది జరగదు. యేసు రక్తం చేత నీతిమంతుడిని నేను చెప్తా ఉంటే జరగనివి కూడా జరుగుతూ ఉంటాయి నీ జీవితంలో. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దయచేసి చూడండి. అందుకని నీ ఫోకస్ ఎప్పుడు మిస్టేక్స్ మీద పెట్టుకోవద్దు, తప్పుల మీద పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా నేను ఈ తప్పు చేశాను దాని మీదే ఉంటుంది. నీ ఆలోచన నీ తప్పు ఒప్పుల మీద ఉండకూడదు. నీ ఆలోచన ఎప్పుడు ఏముండాలంటే ఆ రైట్ బిలీవింగ్, అంటే నేను దేవుని రక్తము చేత నీతిమంతుడిని అనే దాని మీద ఉండాలి. చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడ్డావు, అవునా కాదా? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఇక్కడ? మీరందరూ యేసయ్య రక్తంలో కడగబడ్డారు. కానీ నువ్వు ఇంకా వారసత్వం తీసుకోలేదు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా క్రైస్తవ జీవితం జీవించావు కదా ఇన్ని సంవత్సరాలు, ప్రభా నేను వారసుని అంటున్నావు, ఏదయ్యా నాకు ఆ వారసత్వం ఎక్కడుంది? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నప్పుడు నిన్ను నువ్వే అడిగావా? ప్రభా ఏంటి నాకు వారసత్వం అన్నావు, నేను నీ కొడుకుని అన్నావు, నువ్వు నా తండ్రి అన్నావు, ఏది మరి వారసత్వం ఏది అని ఏనాడైనా అడిగా? ఆ చిన్న కొడుకు నయం, అడిగి ఆస్తి తీసిపోయి ఖర్చు పెట్టుకుని మళ్ళీ తీసేసుకున్నాడు. నీకు ఆ ధైర్యం లేదు, ఎప్పుడు అడగవు. మనం వెళ్ళాలంటే సండే వెళ్ళాలండి, చర్చ్ కంటే వెళ్ళాలి. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళాలంటే పాస్టర్ గారు రమ్మన్నారు. అయినా పునరుద్ధాన ఆదివారం, ఆ రోజు వెళ్ళకపోతే మనసు అది లాగుంటుందండి. మన మాటలు మనసు అంతే కదప్ప. అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వారసుడివే, కానీ బాలుడు అయినంత వరకు నీకు ఆస్తి రాసేవని అంటున్నాడు. బాలుడు ఎవరు? పాలు తాగేవాడు బాలుడు. హెబ్రీ పత్రిక 5:13-14 ఉంటుంది. పాలు తాగేవాడు ఎవరు? బాలుడు. ఇప్పుడు నువ్వు పాలు తాగుతున్నావా, మటన్ తింటున్నావా? మటన్ తింటా అంటున్నారు, శారీరకమైన మటన్ బాగానే తింటారు, ఆత్మీయమైన మటన్ తింటున్నారా? అది ఇప్పుడు మనం మటన్ తప్ప ఇంకేం తిన్నాం సండే. కానీ శారీరకంగా తింటున్నావు, కానీ ఆత్మీయంగా కూడా 2 ఫుడ్లు ఉన్నాయి. మిల్క్ ఉంది, బలమైన ఆహారం ఉంది, అది మాంసాహారం. అది తిన్నావా లేదా? అదే ఈ నీతి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మీకు మాంసాహారమే. ఎందుకంటే అది తింటేనే, చూడండి మీరు ఈ నీతి పని చేయాలంటే మీకు సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు 100 మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్ లేకపోతే 400 మీటర్స్ ఏదో అంటారు, దానికి వెళ్ళావు నువ్వు. రేపు కాంపిటీషన్ అనగా ఈరోజు కూడా పడుకుని తెల్లారి డైరెక్ట్ వెళ్ళిపోయావు అనుకో, క్వాలిఫై అవుతావా? దానికి ఎన్ని రోజుల నుంచి శ్రమ పడతావు? కొన్ని సంవత్సరాలుగా కోచింగ్ తీసుకుంటావు. కోచింగ్ తీసుకుంటే ఆ రోజు పర్ఫామ్ చేస్తావు.
నీతి నీకు ఎలా ఉండాలంటే, లేస్తే నీతి గుర్తు రావాలి, సమస్య వస్తే నీతి గుర్తు రావాలి, సంతోషం వస్తే నీతి గుర్తు రావాలి. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ లేకుండా, అంటే నువ్వు ఎప్పుడు రోజు ఏమనుకోవాలంటే నేను నీతిమంతుడిని, నేను తప్పు చేశాను అనుకోకూడదు. మేబీ తప్పు చేసే ఉండొచ్చు నువ్వు. దీని గురించి చాలా విషయాలు చెప్తా, ముందు ముందు మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలాంటి విషయాలు చూపిస్తా బైబిల్లో. అసలు దేవుడు మాట్లాడిన మాటలు, ఆయన నీతి, ఆయన ఎప్పుడు కూడా, మీరు 6:33లో కూడా చదివాం, ఏమన్నాడు? నా నీతిని అన్నాడా, నీ నీతి అన్నాడా? నా నీతిని వెతకండి. నీ నీతిని వెతికి వెతికి అలిసిపోయావు, నువ్వు ఓడిపోయావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేకపోయావు, నీ నీతిని వెతికి వెతికి వెతికి. కానీ ఈ రోజు నుంచి నా నీతిని వెతుకు, నువ్వు సక్సెస్ అవుతావు. నీకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, నీకు ఏం కావాలో అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నా రాజ్యమును, నా నీతి, నా నీతి, ఆయన నీతి, మన నీతి కాదు, ఆయన నీతి ఎలా వస్తుందంటే, ఆయన రక్తమును బట్టే నీతి వస్తుంది. ఆయన రక్తములో నేను కడగబడిన వ్యక్తిని. నీ తప్పొప్పులు పక్కన పెట్టు కొన్ని రోజులు, తర్వాత ఆటోమేటిక్గా నీలోంచి ఫలం వస్తుంది. గలతీయ 5వ అధ్యాయంలో ఉంటాయి నీతి ఫలాలు. అంటే నీతిలో నుండి కలిగే ఫలాలు నువ్వు చూస్తావు. ప్రేమ, సమాధానము. మనం ఏం చేస్తామంటే ఈ నీతిని ప్రాక్టీస్ చేయం. అంటే చెట్టు వేరు కిందకి వెళ్తే ఫలాలు వస్తాయి, పళ్ళు వస్తాయి. మనం అది చేయకుండా ఏం చేస్తామంటే పైన దులిపేస్తాం. ఎలాగంటే ఇవాళ విత్తనం వేసి తెల్లారే యాపిల్ కాయలు కాసిందా లేదా అంటే నీకేం కావాలి, ఆ నీతిని ఎస్టాబ్లిష్ చేసుకో ఫస్ట్. నేను నీతి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నీ ఒంటికి పట్టేయాలి. అది నిద్దట్లో లేపినా నేను నీతిమంతుడిని అనాలి. అలాంటి పరిస్థితికి వచ్చాక నీతి ఫలాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సమాధానం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఇంకేంటమ్మా, సంతోషం, సమాధానం, దయాళత్వం, దీర్ఘశాంతం, ఇవన్నీ వచ్చేస్తాయి. నువ్వేం చేస్తావంటే వాటి గురించి పరిగెడతా ఉంటావు, అవి రావు. పరిగెడతా ఉంటావు, బీపీ వస్తుంది, ప్రేమ రాదు, బీపీ వస్తుంది. పరిగెట్టి అలసిపోయి కోపం వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా డౌట్ పడద్దు. అసలు నీ నీతిని డౌట్ చేయొద్దు. డౌట్ చేసావా నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఎంత మొక్కి ఎన్ని ప్రార్థన చేసినా సక్సెస్ అవ్వదు. ఎందుకనంటే ఆ నీతి అంటే ఏంటనుకున్నారు, దేవునిలోంది నీకు తీసుకొచ్చి పెట్టాడు నీ లోపల. ఎంతమందికి అర్థమైంది వాళ్ళ? హల్లెలూయా. మంచిది. నెక్స్ట్ వీక్ మిగతా విషయాల్ని నేను చాలా లోతైన, ఈరోజు జస్ట్ ఇంట్రడక్షనే చెప్పాను మీకు. నెక్స్ట్ వీక్ నుంచి నీతిమంతుడు ఎలా ఆశీర్వదించబడతాడు, నీతిమంతుడు ఏమవుతాడు, అసలు నీతి ఇంకా అసలు మీకు చెప్తుంటేనే మీరు ఇంత ఉందా అనుకోవాలి. అలాంటి చర్చ అయిపోద్ది మంది ఈ 2 నెలలు అదే పాఠం. కాబట్టి దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమె